నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పసుపులేటి సుధాకర్ సతీమణి పసుపులేటి సుగుణమ్మ శనివారం రాత్రి బోగోలు మండలం అరుంధతివాడలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి వెళ్ళి మంచికి ఓటు వేయాలని, అభివృద్ధి చేసేందుకు తాము పసుపులేటి సుధాకర్ రూపంలో ఇక్కడ పోటీ చేస్తున్నామని, ఒక్క అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా ఓటు వేసి పసుపులేటి సుధాకర్ను గెలిపించుకుంటే కావలి అభివృద్ధి చేసుకుంటామని, మీ అందరికీ సేవ చేసుకునేందుకే మేము రాజకీయాల్లోకి వచ్చామని ఆమె ఓటును అభ్యర్థించారు. పసుపులేటి సుధాకర్ ఎలాంటి రాజకీయం లేకున్నా కూడా గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని, ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలంటే తమకు ఒక పదవి కావాలని, ఆ పదవి ఎమ్మెల్యే కావాలని, ప్రతి ఒక్కరూ కూడా ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే మీ యొక్క అభివృద్ధికి మీరు ఓటు వేసి గెలిపించుకున్నట్లేనని ఆమె ఓటును అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఆర్ ట్రస్ట్ సభ్యులు, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. సార్ ఉన్నూరు మనిషికి ఒక్క అవకాశం ఉన్నారు. ఏదేదో మాటలు చెప్పి వెళ్ళిపోయేవాళ్ళం కాదు, ఎంతో మందిని చూశారు. ఎమ్మెల్యేకి వెళ్ళి ఎంపీకి మనకు నచ్చిన వెళ్ళొస్తాను. తప్పకుండా 10 మందికి చెప్పండి. మా ఊరు ఎమ్మెల్యేని గొప్పగా చెప్పుకోవచ్చు. వెళ్ళొస్తాను. మంచి కాలనీలు, మీకు మంచి వసతులు కల్పిస్తారు. మీకోసం మేము వచ్చింది, ఇలాంటి వాళ్ళ కోసమే. తప్పకుండా సహాయం చేయండి. మేము మర్చిపోకుండా మిమ్మల్ని మేము గెలిచిన మరుక్షణం నుంచి మేము ఏం చేయాలో చేస్తాం. మీ అందరికి పొలాలు ఇప్పిస్తాం ఫస్ట్. సరేనా? ఎమ్మెల్యే ఓటు ఒకటి చాలు, ఒక్క ఓటు కూడా బయట. కావలి కదిలింది, కథనానికి సై అంది, పసుపులేటి జెండ పట్టి పద పదమని అంది. తరతరాల నిర్లక్ష్యం చూసిన ప్రతి పల్లె సుధాకరుని రాక కొరకు ఎదురు చూస్తూ ఉంది. ప్రజల కొరకు, ప్రగతి కొరకు, మెతుకులేని బ్రతుకు కొరకు, యువత కొరకు, భవిత కొరకు, అందరిలో వెలుగు కొరకు, ప్రజల కొరకు, ప్రగతి కొరకు, మెతుకులేని బ్రతుకు కొరకు, యువత కొరకు, భవిత కొరకు, అందరిలో వెలుగు కొరకు, ఇన్నాళ్ళ వేదనలు తొలగించక ప్రతి నభూని కావలి కదిలింది, కథనానికి సై అంది, పసుపులేటి జెండ బట్టి పద పదమని అంది. తరతరాల నిర్లక్ష్యం చూసిన ప్రతి పల్లె సుధాకరుని రాక కొరకు ఎదురు చూస్తూ ఉంది. పంచాయతీ అరుంధతి వాడలో ఉన్నాము. మేము ఇప్పుడు పోయినసారి ఎలక్షన్ అప్పుడు తిరిగాను, నేను మళ్ళీ ఇప్పుడు వచ్చి తిరుగుతున్నాను. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు కూడా అలాగే ఉంది. చిన్న మార్పు కూడా ఎక్కడ కనపడలేదు. మేమేదో చిన్న 2 హామీలు ఇచ్చాము. ఆ 2 హామీలు మేమైతే నెరవేర్చాము. ఇంకెక్కడ ఏం మార్పులు లేవు. నేను డోర్ టు డోర్ వెళ్ళాను. అందరూ సొంత మనుషులాగా ఆప్యాయంగా తీసుకున్నారు. వాళ్ళ సొంత ఒక ఇంట్లో ఒక అక్కలాగా. నేను ఎప్పుడు వచ్చిన కావలి నియోజకవర్గం మా కుటుంబం అని చెప్తాను. నేను అలాగే ఉన్నాను, వాళ్ళందరూ కూడా నన్ను అలాగే చూస్తున్నారు. వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలానే చూస్తున్నారు అందరూ. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మేము ఎంతో కష్టపడుతున్నాం. ఆ కష్టం వీళ్ళని చూడంగానే పోతుంది మాకు. మేము నిజంగా ముందుకు వచ్చిన ప్రజలు ఆదరించే ఆదరణ, నిజాయితీ ఇక్కడ కనపడుతుంది అన్నమాట ప్రజలు చూపించే దానిలో. అట్లాగే ఇక్కడే కొన్ని పనులు చెప్పారు. మనకి పొలాలు ప్రాబ్లం ఉందంట, గుడి ఒకటి అడిగారు, తప్పకుండా చేస్తామని హామీ ఇచ్చాము. ఖచ్చితంగా మేము గెలవంగానే ఇక్కడ వాళ్ళకి గుడి, అమ్మవారిని పక్కన పెట్టి గుడి కట్టిస్తున్నాము. ఏదో పొలం ప్రాబ్లం ఉంది, మేము ఖచ్చితంగా అది కూడా వీళ్ళకి చేస్తామని మీడియా ముఖంగా చెప్తున్నాం. అంటే అది వాళ్ళ స్వార్థం కోసం చెప్పే మాటలమ్మా ఇవన్నీ. మేము విత్డ్రా అనేది, అసలు విత్డ్రా అయితే ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. మేము ఇంత కష్టపడము. మా పిల్లల్ని వదిలేసి మేము ఇక్కడుండి అందరి కోసం చేయటం అనేది 100% చేస్తున్నాము. ఎవరు మమ్మల్ని ప్రభావితం చేయలేరు, మేము ప్రభావితం కూడా అవ్వము. మమ్మల్ని విత్డ్రా, ఎందుకంటే ఎవరన్నా విత్డ్రా చేస్తాం అనే వాళ్ళు చేస్తారా? వాళ్ళు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళు చేస్తారా? వాళ్ళు చేస్తే మేము కూడా, మమ్మల్ని అడిగే వాళ్ళు చేస్తే మేము కూడా అలాగే చేస్తాం. అంటే మనం ఇంత కష్టపడి చేసుకునేది ఎందుకు? మనం 10 మందికి ఉపయోగపడటానికి వచ్చాము. మేమేం స్వార్థం కోసం రాలేదు. స్వార్థం కోసం వెనక మూటలు వేసుకునే వాళ్ళు ఆలోచించుకోవాలి, మాలాంటి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 10 మంది కోసం వచ్చాము. మేము ఖచ్చితంగా నిలబడుతున్నాము, గెలుస్తున్నాము. కావలి నియోజకవర్గం అభివృద్ధి మీరందరూ చూస్తున్నారు. పోయినాక 2 సంవత్సరాలకి వేయించాము ఇది. అప్పటి నుంచి ఎవరికైనా ఏం ఇబ్బంది ఉందన్నా కానీ మేము ఖచ్చితంగా, మా బ్రదర్ ఇలా ఉంటారు ఇక్కడ, ఆయన ద్వారా మేము అన్ని పనులు చేస్తున్నాము. మా అవసరం ఉందనుకుంటే అప్పుడు కూడా వస్తున్నాం. ఎందుకంటే మనం ఎవరైనా పట్టుకూటు కోసం పని చేయాల్సిందే, ఎవరైనా కానీ. అలాగే మనం పని చేసుకోవాలి, బతకాలి. కాబట్టి మనం అక్కడ పని చేసుకొని
మనం తెలంగాణలో పని చేసుకొని ఆంధ్రప్రదేశ్ లో వచ్చి పెడుతున్నాం. ఇక్కడి నుంచి మనం ఏమి సంపాదన ఆదాయం మనకు లేదు. మనం కష్టం చేసుకొని రావాలి. మనం మన సొంత నిధులే ఖర్చు పెడతాం. మనం ఏదన్నా గవర్నమెంట్ దానిలో లేవు కదా. అందుకని మేము ఎవరు అవసరం ఉన్నా మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా చేస్తున్నాము. మేము అందరికి అందుబాటులో ఉన్నాము. మేము లేకపోయినా మా బ్రదర్ల చేత వర్క్ చేపిస్తున్నాం అందరికి. మా మాట అంటే వాళ్ళు చెప్పేదే చేస్తారు. చెబితేనే చేస్తారు. మాట తప్పరని ఖచ్చితంగా వాళ్ళు నమ్ముతారు ప్రజలు. మేము ఆ మాట నిలబెట్టుకుంటాము. ఎందుకంటే మేము ఎప్పుడైనా కానీ ఒక మాట మా నోట్లో నుంచి ఎప్పుడైనా మేము పుట్టి పెరిగినాక మా సారు గాని నేను గాని మేము అబద్ధాలు ఆడు. మాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. భగవంతుడు మాకు బ్రహ్మాండంగా ఇచ్చాడు. మా పిల్లలు సెటిల్ అయ్యారు. మేమేంటి మా నియోజకవర్గం కోసం బాగుండటానికి మేము వచ్చాం. మా మీద బురదల్లి అవన్నీ చేసుకుంటే వాళ్ళు ఇబ్బంది పడతారు. చూడండి, మీరు అందరూ చూస్తారు. ఎందుకంటే మేము నిజాయితీగా 100% నిజాయితీగా ఉన్నాం. నిప్పుని పట్టుకుంటే ఎలా కాలిద్దో మా జోలు వస్తే అలాగే కాలిపోతారు ఎవరన్నా. నేను మీడియా ముఖంగా చెప్తున్నాను. ఒక ఆడమని అనిపించుకోవటం కరెక్ట్ కాదు ఎవరైనా. ఎందుకంటే మేము ఎంతో కష్టపడుతున్నాం. కష్టపడే వాళ్ళని ఎవరైనా చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళది వాళ్ళు చేసుకుంటారు. ఎవరిని మేము దూషించము, ఒక మాట అనము. మా జోలు అలా మాట్లాడకూడదు. ఎవరైనా కానీ మాట్లాడినంత అనుభవిస్తారు ఎవరైనా కానీ. ఖచ్చితంగా చూడండి.